హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం అరటికాయ కూర క్రీమీగా, గుజ్జుగా, టేస్టీగా, ఈజీగా, క్విక్గా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ కర్రీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసేసుకొని అరటికాయని చిన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్, టొమాటో, మిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఇంతకు మించి మనం దీంట్లో ఎక్స్ట్రా యాడ్ చేసే ఏవీ లేవండి. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అనమాట. కాకపోతే ఇక్కడ వెరైటీ ఏంటి అంటే అరటికాయ కూరని మనం కుక్కర్లో వండబోతున్నాం. అరటికాయ కూర కోసం కుక్కర్లో ఆయిల్ వేసుకొని తాలింపు పోపు పెట్టుకుంటున్నాను. మామూలుగా ఆవాలు, జీలకర్ర, మీరు ఏదైతే నార్మల్ పోపు పెట్టుకుంటారో అవన్నీ వేసేసుకోవచ్చు. దాంట్లో చాప్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేశాను. అలాగే సన్నగా తరుక్కున్న మన పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఈజీగా మగ్గాలి అంటే ఆనియన్స్ ఆయిల్లో వేసిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు దాని మీద వేస్తే త్వరగా మగ్గిపోతే త్వరగా కలర్ చేంజ్ అనేది మనం చూడగలం. అలాగే ఈ తాలింపులో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ చాప్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అవి దీంట్లో యాడ్ చేసుకుందాం. మంచిగా గుజ్జు కూర రావాలి అంటే టమాటోనండి. టమాటో టేస్ట్ కదా. ఒకసారి కలిపేసుకొని మొత్తం దీంట్లోకి ఒక స్పూన్ ధనియా, జీరా, వెల్లుల్లి కలిపి నేను ఆల్రెడీ పౌడర్ చేసుకొని పెట్టుకుంటా. ఏ కర్రీలోకైనా మ్యాక్సిమం దాన్ని నేను యూస్ చేస్తాను. అది యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు మన ఫైనల్ అరటికాయ ఏదైతే ఉందో ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకునేవి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెడదాం. అదేంటి కుక్కర్లో వండుతానని మూత పెట్టాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఉప్పు కారం చెక్ చేసుకొని కుక్కర్ మూత పెడదామని. 2 నిమిషాలు మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, కారం, ఎంతైతే వాటర్ మనకు యాడ్ చేసుకోవాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని కొంచెం పైన కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తే ఆ ప్రెషర్కి 2-3 కోతలు వచ్చిన తర్వాత 3వ కోత కుక్కర్ ఆపామంటే రెడీ అండి. మన కుక్కర్లో వండిన అరటికాయ క్రీమీ కర్రీ గుజ్జు కూర రెడీ. అమ్మయ్య, కమాన్ రండి తిందాం. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేద్దాం. వేడి వేడి పొగలు కక్కే అన్నంలో మంచి క్రీమీగా, సాఫ్ట్గా, కలపగాలనే కరిగిపోయేలాగా అరటికాయ కూర కలుపుకొని తింటే ఉంటుంది సూపర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.